వచ్చాయి. పూర్తిగా పై ప్రాంతాల్లో వర్షాలు పడటం, ఈ వరదల్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా విజయవాడలో 10 రోజులు బస్సులో కూర్చొని అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పరిష్కరించడం జరిగింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులందరూ, రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు విభాగం అందరూ, రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్స్, మున్సిపాలిటీ ఉన్న అధికారులు మొత్తం, ఎంఆర్ఓస్ కానీ, డీఈస్ కానీ అందరినీ కూడా కలెక్టరేట్ పిలిపించి నన్ను 43వ డివిజన్కి ఇన్ఛార్జ్ చేశాను. సార్ నన్ను ఇన్ఛార్జ్ చేసి నా పక్కన ఐఏఎస్ అధికారి గణేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆయన, ఒక ఐఏఎస్ కలెక్టర్ని ఇచ్చారు, నాకు ఒక డిఎస్పీని ఇచ్చారు, 2 సిఏలు ఇచ్చారు, మున్సిపల్ కమిషనర్ ఒకరిని ఇచ్చారు, తర్వాత పోలీసులు, వీళ్ళందరినీ కూడా ఇచ్చేసి ఎంఆర్ఓస్ని అందరినీ ప్రభుత్వ అధికారులు ఇచ్చి దాదాపు ఇంత లోతున్నటువంటి ప్రాంతాల్లో మమ్మల్ని అందరినీ పంపించి 10 రోజులు వాళ్ళందరికీ కూడా ఎటువంటి కష్టం కలగకుండా వారికి నిత్యావసరం ప్రతిదీ కూడా ప్రతి అంశాన్ని పరిగణలో తీసుకొని వరదల యొక్క తాకిడికి ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడినటువంటి మహామనిషి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. మొన్న మమ్మల్ని మీటింగ్ పిలిపించారు సార్. ఆయన ఒక మాట చెప్పారు, వరద బాధితుల సహాయానికి దగ్గర 400 కోట్ల రూపాయలు వచ్చాయి. నేను ఊహించలేదు ఇంత ఎఫెక్టివ్గా వస్తాయని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే అది కూడా ఆయన చెప్పాడు. 10 రోజులు కలెక్టరేట్లో నేను బస్సులోనే ఉండటం, ప్రభుత్వ అధికారులందరూ కలిసికట్టుగా శ్రమించటం, దానితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎక్కడికక్కడగా మోటివేట్ అయ్యి ఆ సహాయ కార్యక్రమాలు పాల్గొనటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫేవర్, ఆయనే ఇంత కష్టపడుతున్నాడు, మనకు తోచింది మనం సహాయం చేద్దామని చెప్పేసి ఎక్కడికక్కడ మోటివేట్ అయ్యి దగ్గర 400 కోట్ల రూపాయలు అప్పటికే వచ్చాయి, ఇంకా వస్తాయి. మనం ఒక మంచి పని చేసేటప్పుడు ప్రజలు గమనిస్తే ఖచ్చితంగా ప్రజల మద్దతు మనకు ఉంటుందని చెప్పినటువంటి మాటలు మీ ముందు నేను ఉంచుతా ఉన్నా. అందుకని మనం అందరం కూడా మంచి పనులు చేసేదానికి మనమందరం కూడా ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మరి ఇది ఒక మంచి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కూటమి ప్రభుత్వంలో వీరి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రం బాగుండాలా, ప్రజలు సంతోషంగా ఉండాలా, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అందుకని ఎర్రగొండపాలెంలో కూడా పేదలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్తే ఆ బజార్లో చెప్తానయ్యా, మా స్థలాలు ఇల్లు కట్టియండి అని అడుగుతూ ఉన్నారు. దానికి కూడా ఈ 100 రోజుల్లోనే మన నాయకుడు జీవో పాస్ చేసినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా అర్బన్ ఏరియాలో 2 సెంట్లు, రూరల్ ఏరియాలో 3 సెంట్లు స్థలం లేనటువంటి, ఇంటి స్థలం లేనటువంటి ప్రతి పేదవాడికి ఇస్తానని ఆయన చెప్పడం జరిగింది. అదే మనం అమలు చేస్తాం. తర్వాత దానికి కూడా 4.5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవటానికి కూడా నిధులు మంజూరు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అధికారులు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఇంకా ట్రాన్స్ఫర్స్ పూర్తి కాలేదు. కొత్త అధికారులు వస్తారు, పాత వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరూ అయినాక శాఖల వారీగా ఖచ్చితంగా రివ్యూ పెట్టుకున్నాం. ప్రజలకు ఏదో అవసరమై అందరం కలిసికట్టుగా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో మనమందరం ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా, ఎన్నో సంవత్సరాలుగా చాలా మంచి మనుషులు ఉన్నారు ఇక్కడ. గౌరవించే తత్వం లేదు, ప్రజలను గౌరవించాలి. అభివృద్ధి చేసినటువంటి ఆధారాలు ఎక్కడ లేవు. ఎక్కడ పడితే హాస్టల్స్ కుప్పకూలిపోయినాయి. పేద విద్యార్థులందరూ బళ్ళు మానుకొని కూలి పనికి పోతూ ఉన్నారు. వీళ్ళందరినీ మనం చదివించాలి, బాధ్యతగా మనం పనిచేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఎరిక్షన్ బాబుకి ఏమీ తెలియదనుకుంటే పొరపాటు, దానిలో అనుమానం లేదు.
నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. ప్రతి ఒక్క శాఖ రూట్ లెవెల్ నుంచి పై స్థాయి వరకు నాకు ప్రతి దాంట్లో స్పష్టమైనటువంటి అవగాహన ఉంది, నాలెడ్జ్ ఉంది. మీరు ఎవరో ఎక్కడెక్కడ పనిచేస్తే కూడా నాకు తెలుసు, ఏం చేసినా కూడా నాకు తెలుసు. అందుకని ఏదైనా సెకండ్ సైడ్ ఒక షేడ్ ఉంటే ప్లీజ్ దాన్ని తొలగించుకోండి. ఖచ్చితంగా పక్కాగా పనిచేయాల్సిందే. ప్రజలకు ప్రభుత్వానికి బాధ్యతగా మనం ఉండాల్సిందే. దానిని ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మార్పు అనేది మనం చూపించాలి, అభివృద్ధి చూపించాలి. డెఫినెట్గా అది జరుగుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ మీరు